వెల్కమ్ టు క్యూన్యూస్. మనం ఇప్పుడు చిట్కుల్ గ్రామంలో ఉన్నాము. నీలం కవిత నీలం మధు గారు సతీమణి, ధర్మపత్ని. ఈమె ఇప్పుడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటిది నేను సైతం ఈరోజు రాజకీయ రంగప్రవేశం చేస్తానంటూ ముందుకు వచ్చింది. ఆమె ఎంతో కష్టపడి ఎలాగైనా సరే ఇస్నాపూర్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న పట్టుదలతోటి ఇంటింటికి అయితే ప్రచారం చేస్తుంది. ప్రచారంలో అయితే ఎంతో దూసుకుపోతుంది. ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఆత్మీయులను పలకరించినట్టు పలకరిస్తూ మహిళలతో అయితే ఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది నీలం కవిత అంటే పరిచయం అవసరం లేని పేరు. నీలం మధు ముదిరాజ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి. ఆయన అయితే రాజకీయాల్లో రాటు తేలిన నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళని, ఉద్దండులను, అట్లాంటి వాళ్ళని కూడా వెనకకి నెట్టేసి ముందు వరుసలకు వచ్చిండు నీలం మధు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ మనం చెప్పనవసరం లేదు. ఆయనకున్న చరిష్మా, రాజకీయ చరిష్మా, ముఖ్యంగా ముద్రాజు సామాజిక వర్గంలో ఎనలేని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు నీలం మధు అంటే ప్రజల్లో ఎంతో పేరు ఉంది, ఎంతో ప్రచారం కూడా ఉంది. నీలం మధుకు మంత్రి పదవి ఇస్తే కూడా ఆయన రాజకీయాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడు. ఒక మినిస్టర్కు ఉన్నంత ఫాలోయింగ్ పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధుకు ఉన్నది. అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్లలోనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఎన్నో సీట్లు గెలుచుకునే అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ నీలం మధుకు మంచి భవిష్యత్తు ఉంది. నీలం మధుకున్న చతురత, రాజకీయం, తర్వాత మంచి, అన్నిటికన్నా ముఖ్యంగా మంచి గుణం. ఎవరు అయినా అన్నా అని పోతే ఎప్పుడైనా చక్కగా పలకరించి మాట్లాడే గుణం ఉన్న నాయకుడు నీలం మధు. ఇప్పుడు ఆయన సతీమణి గారే ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేయనుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆమె చైర్పర్సన్గా కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆమె ప్రచారంలో అయితే ముందుకు దూసుకుపోతూ ఉంది. అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అనుకుంటూ ప్రచారంలో అయితే ముందుకు దూసుకెళ్తుంది. 4వ వార్డు ఆమెకున్న 4వ వార్డు ఆమె ఇంటి చుట్టుముట్టు పరిసర ప్రాంతాలే ఉన్నాయి. కాబట్టి ఆమె గెలుపు నల్లేరు నడక అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇస్నాపూర్లో 6 సీట్లు కాంగ్రెస్ వశం కానున్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి చూద్దాం, మరి నీలం కవిత రాజకీయాల్లో సక్సెస్ సాధిస్తుందా లేదా అని వేచి చూద్దాం. చిట్కుల గ్రామం ప్రజలకందరికీ నమస్కారం. నేను 4వ వార్డు నుంచి కౌన్సిలర్గా నిలవడం జరిగింది. నీలం కవిత ఈ ప్రజల ఒపీనియన్ తీసుకొని ముంగడికి అడిగేయడం జరిగింది. వాళ్ళు నిలబడి మనం ఎంచుకున్నారు కాబట్టి మేము ప్రచారం బాగానే జరుగుతుంది. భారీ మెజార్టీతో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి ముంగడికి అడిగేయడం జరిగింది. చిట్కులో 4వ వార్డు ప్రజలందరూ ఓటు వేసి మెజార్టీ తోటి గెలిపిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అంటే రోడ్ల ప్రాబ్లం ఉంది, పింఛన్, కొంచెం వాటర్, అన్ని ప్రాబ్లం చెప్పారు. మేము మన భారీ మెజార్టీతో గెలిపియండి, అన్ని హామీలు నెరవేరుస్తాం రేవంత్ అన్న చెప్పి. ఇప్పుడు ఇండ్లు పేదవాళ్ళు ఉన్నారు, ఇండ్లు సమస్య ఇప్పుడు ఏదైనా ఉన్నా అన్ని చూసుకుంటాం ముంగడికి అడిగేసి చెప్పడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.